నువ్వా నేనా, ఎవరు పవర్లో ఉంటే వారిదే పైచేయి. అప్పుడు మీది నడిచింది, ఇప్పుడు మేమనుకున్నట్లు జరగాల్సిందే అని అంటున్నారు సీమ నేతలు. అందులోనూ తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ పెద్దారెడ్డి ఎపిసోడ్ వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది. టౌన్లో అడుగు పెట్టి తీరుతారని పెద్దారెడ్డి, అస్సలు అనుమతించే ముచ్చటే లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ తగ్గేదేలే అంటున్నారు. దీంతో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను మించి రోజు రోజుకు తాడిపత్రి రాజకీయం వేడెక్కుతోంది. ఇంతకీ ఆ ఇద్దరి మధ్య గొడవేంటి? పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తానంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అబ్జెక్షన్ ఎందుకు? తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రి పట్టణంలోకి పెద్దారెడ్డికి నో ఎంట్రీ. కోర్టు ఆర్డర్స్ ఉన్నాయంటున్న పెద్దారెడ్డి, భద్రత కల్పించలేమంటున్న పోలీసులు. మరోసారి కేతిరెడ్డిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత. తాడిపత్రి రాజకీయం మరోసారి పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబాల మధ్య ఎప్పటినుంచో వైరం ఉంది. 2019లో తాడిపత్రి నుంచి గెలిచిన పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డిని చాలా ఇబ్బంది పెట్టారని చెప్తున్నారు టీడీపీ నేతలు. ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికెళ్లి సవాల్ చేయడం అప్పట్లో సంచలనమైంది. ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ వైసీపీ హయాంలో తమని వేధింపులకు గురి చేశారని, పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అడ్డుకుంటామని జేసీ అనుచరులు, టీడీపీ నేతలు తేల్చి చెప్తున్నారు. ఇప్పటికే 3 సార్లు పెద్దారెడ్డిని తాడిపత్రికి రాకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు ఏకంగా కోర్టు ఆర్డర్స్ ఉన్నాయంటూ తాడిపత్రికి వెళ్లేందుకు బయలుదేరిన కేతిరెడ్డి పెద్దారెడ్డిని సింగనమల నియోజకవర్గం ఎల్గనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కేతిరెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వెళ్లకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలో అక్కడ కాస్త టెన్షన్ సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి. శుక్రవారం రాత్రి కేతిరెడ్డి తాడిపత్రి వస్తున్నారని తెలియడంతో 300 మంది టీడీపీ కార్యకర్తలు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గరకు చేరుకున్నారు. వెంటనే పోలీసులు తాడిపత్రిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. చివరికి కేతిరెడ్డి రావడం లేదని తెలిసిన తర్వాత టీడీపీ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. శనివారం ఉదయం కూడా కేతిరెడ్డి మళ్లీ తాడిపత్రికి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఏపీ ఎన్నికల తర్వాత ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వడం లేదు పోలీసులు. దీంతో పోలీసులు తనను తాడిపత్రిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ కార్యకర్తలు తన ఇంటిపై దాడి చేశారని పెద్దారెడ్డి హైకోర్టుకు వెళ్లారు. న్యాయస్థానం కేతిరెడ్డికి తాడిపత్రి వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతిచ్చింది. పదుల సంఖ్యలో వాహనాలతో ర్యాలీగా వెళ్లొద్దని, కేవలం 5 వాహనాల్లో మాత్రమే తాడిపత్రికి వెళ్లాలని హైకోర్టు పెద్దారెడ్డిని ఆదేశించింది. అలాగే తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులకు కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో కేతిరెడ్డి పెద్దారెడ్డి జిల్లా ఎస్పీ జగదీష్ను కలిసి ఆ తర్వాత తాడిపత్రి వెళ్లే ప్రయత్నం చేశారు. అయినా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పెద్దారెడ్డిని మళ్లీ తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతించడం లేదు పోలీసులు. అయితే పోలీసులు హైకోర్టు ఆర్డర్స్ ను అమలు చేయడం లేదంటున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారని విమర్శిస్తున్నారు. తనను చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారని, తాను తాడిపత్రికి వస్తాను అని తెలిసిన ప్రతిసారి ప్రైవేట్ సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు పెద్దారెడ్డి. టీడీపీ నేతల అక్రమాల దందా సాగదని భయపడే తనను తాడిపత్రికి వెళ్లనివ్వడం లేదన్నది పెద్దారెడ్డి వాదన. తాడిపత్రి పొలిటికల్ వార్ కొన్నాళ్లుగా హైలైట్ గా నిలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే తాడిపత్రిలో రణరంగమైంది. అప్పట్నుంచి పెద్దారెడ్డి తాడిపత్రిలో ఎంట్రీ ఇచ్చేందుకు పోలీసులు అనుమతించడం లేదు. ఆయన కోర్టుకెళ్లి అనుమతులు తెచ్చుకున్నా భద్రత కల్పించలేమంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో ప్రతి 15-20 రోజులకు ఒకసారి ఈ రచ్చ నడుస్తూనే ఉంటుంది. తాడిపత్రికి వెళ్లి తీరుతాను అని పెద్దారెడ్డి, అడ్డుకుంటామంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరికలతో హై సెన్సిటివ్ ఏరియాగా మారింది.
దీంతో పోలీసులు కూడా టైట్ సెక్యూరిటీ పెట్టి ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. తాడిపత్రిలో ఏసీపీ స్థాయి అధికారులతో భద్రత కంటిన్యూ అవుతోంది. అయినా అటు పెద్దారెడ్డి ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి బస్తీ మే సవాల్ అంటూ ఉండడంతో తాడిపత్రిలో ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతున్నాయి. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తానంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఒప్పుకోరు. తనను రానివ్వకుంటే పెద్దారెడ్డి పోరాటం ఆపడం లేదు. దీంతో ఈ పంచాయతీ తెగేదెప్పుడు, ఉద్రిక్తతలు తగ్గేదెప్పుడని చర్చించుకుంటున్నారట తాడిపత్రి జనం.